today's our class is QA introduction class number 5. So today I'm going to install the WebDriver in your system. సో ఈరోజు మీ సిస్టంలో WebDriver ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఎవరైనా ఒక స్క్రీన్ షేర్ చేస్తే మీ స్క్రీన్లో కూడా ఒకసారి WebDriver ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకేనా? సి అండ్ WebDriverలో ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది కూడా ఈరోజు మనం చూద్దాం. Selenium WebDriver ఈస్ ఎ ఫంక్షనల్ టూల్ అమ్మ. Selenium WebDriver ఈస్ ఎ functional tool. Functional tool means it is used to conduct the functionality testing on a project. సో ఒక ప్రాజెక్ట్ పైన ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేయడానికి మనకి వెబ్ డ్రైవర్ అనేది యూస్ అవుతుంది. సో ఈరోజు వెబ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేద్దాము. సో ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయరా? ఎస్ థ్యాంక్ యూ. రైట్. సి మన సిలీనియం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సిలీనియం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హౌ టు ఎంటర్ ఇన్ టు సిలీనియం అఫీషియల్ వెబ్సైట్? ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళనము. గో టు ఎనీ బ్రౌజర్, సిలీనియం అని చెప్పి టైప్ చేయండి. నీడ్ టు టైప్ లైక్ సిలీనియం. రైట్, ఎంటర్ పుష్. సో మనకి టాప్లో కనిపిస్తుంది కదమ్మా, selenium.dev. ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ సిలీనియం. వెళ్ళండి. సో టాప్లో యూ కెన్ సీ ద ఆప్షన్ డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది చూడండి. టాప్లో యూ కెన్ సీ ద డౌన్లోడ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అందరూ వెయిట్ చూడము. సో ఇక్కడ మీకు సెలీనియం క్లయింట్ అండ్ వెబ్ డ్రైవర్ అని చెప్పి ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది చూడండి. సో ఇది మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో సెలీనియం క్లయింట్స్ అండ్ వెబ్ డ్రైవర్. సో ఇక్కడ మనకి వెబ్ డ్రైవర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇక్కడ మనం యూస్ చేయొచ్చు. లిటిల్ బిట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మెల్లగా స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనం సి హ్యాష్ వాడచ్చు, రూబీ వాడచ్చు, జావా యూస్ చేయొచ్చు. లిటిల్ బిట్ డౌన్, ఇంకొంచెం డౌన్ చేయండి. ఎస్ పైథాన్ యూస్ చేయొచ్చు. లీవ్ ఇట్ అమ్మ. సో ఇలా మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ దీనిలో ఏ సపోర్ట్ అయినా యూస్ చేసుకొని మనం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. బట్ ఆల్రెడీ మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటమ్మా, జావా నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. వి లర్న్డ్ కోర్ జావా. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే సిలీనియం విత్ జావా. సో మనం సిలీనియం విత్ జావా చేయొచ్చు, లేదా సిలీనియం విత్ సి షార్ప్ చేయొచ్చు, లేదా సిలీనియం విత్ పైథాన్ చేయొచ్చు. సో మనం ఏదైనా చేయొచ్చు. మనం ఇక్కడ నేర్చుకుంటున్న కోర్స్ ఏంటమ్మా, సిలీనియం విత్ జావా. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుందమ్మా, సిలీనియం విత్ జావా అంటే ఓన్లీ జావా ప్రాజెక్ట్స్నే టెస్ట్ చేయగలుగుతామా అంటే అలా ఏం లేదమ్మా. సిలీనియం విత్ జావా యూ కెన్ టెస్ట్ ఎనీ వెబ్ బేస్డ్ అప్లికేషన్. అదేవిధంగా సిలీనియం విత్ సి షార్ప్ యూ కెన్ టెస్ట్ ఎనీ వెబ్ బేస్డ్ అప్లికేషన్. సిలీనియం సిలీనియం విత్ పైథాన్ యూ కెన్ టెస్ట్ ఎనీ వెబ్ బేస్డ్ అప్లికేషన్. అంతేగాని సిలీనియం విత్ జావా మనం నేర్చుకుంటున్నాం కదా, ఓన్లీ జావా ప్రాజెక్ట్సే టెస్ట్ చేయగలుగుతామా అంటే అదేం లేదమ్మా. సిలీనియం ప్రోగ్రామింగ్లో మనం యూస్ చేసే సింటాక్స్ ఏంటమ్మా, ఇక్కడ జావా సింటాక్స్ యూస్ చేసి సిలీనియం ప్రోగ్రామ్స్ని రాస్తున్నాం అంతే. యూ కెన్ టెస్ట్ ఎనీ వెబ్ బేస్డ్ అప్లికేషన్. ఎలాంటి వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అయినా మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేయొద్దు, జస్ట్ వెయిట్ చేయమ్మా. ఇక్కడ మనం క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద జార్ ఫైల్స్. లిస్ట్ ఆఫ్ జార్ ఫైల్స్ అన్ని కూడా మనకి డౌన్లోడ్ అవుతాయమ్మా. ఇక్కడ మనం క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఏ లిస్ట్ ఆఫ్ జార్ ఫైల్స్. ఆ జార్ ఫైల్స్ అన్నిటిని తీసుకువెళ్ళి మీరు ఎక్కడ అటాచ్ చేసుకోవాలి, యూ నీడ్ టు అటాచ్ టు యువర్ ఎక్లిప్స్. మీరు మీ ఎక్లిప్స్కి అటాచ్ చేసుకోవాలి. అయితే చాలా ఎక్కువ జార్ ఫైల్స్ వస్తాయి. అన్ని జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి అటాచ్ చేయడానికి బదులుగా, సో నా దగ్గర ఒక సింగిల్ జార్ ఫైల్ ఉంది. ఆ సింగిల్ జార్ ఫైల్ మీకు పంపిస్తాను. దట్ వన్ ఫైల్ ఈజ్ ఇనఫ్. మనం ఇలా గ్రూప్ ఆఫ్ జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయడానికి బదులుగా ఒక్క జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఇది. దీనికి బదులుగా నా దగ్గర ఉన్న ఒక జార్ ఫైల్ మీకు ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా వెబ్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ మినిమైజ్ ఇట్. దీన్ని మినిమైజ్ చేసుకున్నాము. గో టు యువర్ సి డ్రైవ్. ఒకసారి మీరు మీ సి డ్రైవ్లోకి వెళ్ళండి. మీరు మై కంప్యూటర్స్లోకి వెళ్ళండి. మై కంప్యూటర్స్లో సి డ్రైవ్లోకి వెళ్ళండి. ఎగ్జాక్ట్లీ దిస్ పీసీ సి డ్రైవ్. సి డ్రైవ్లో మీకంటూ ఓన్గా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ద ఫోల్డర్ ఈజ్ సిలీనియం అని చెప్పి ఒక ఫోల్డర్. అంటే ఈ రోజు నుంచి మన ఫైల్స్ అన్ని కూడా ఆ ఫోల్డర్లో మెయింటైన్ చేసుకున్నాము. సో న్యూ ఫోల్డర్. ఎస్, న్యూ ఫోల్డర్. సార్ నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు మీరు సి షార్ప్, రూబీ ఇవన్నీ చెప్పారు కదా అక్కడ. సో మనం జావా స్క్రిప్ట్ కమాండ్స్ రన్ చేయడానికి వీటిలో ఏదైనా ఇన్స్టాల్ చేసుకొని మనం వెబ్ పేజ్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అన్నిట్లో ఒకే కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటారు, అదేనా? వెబ్ డ్రైవర్ కమాండ్స్ అయితే అవే ఉంటాయి మా. వీఆర్ యూజింగ్ ద సేమ్ వెబ్ డ్రైవర్ కమాండ్స్. అంటే మనం ఇక్కడ కొన్ని వెబ్ డ్రైవర్ మెథడ్స్ నేర్చుకుంటాం ఈరోజు. వెబ్ డ్రైవర్ మెథడ్స్ అవే ఉంటుంది.
బట్ సపోర్టింగ్ అంటే వెబ్ డ్రైవర్ అదే ఒక నిమిషం ఇక్కడ చూడండి. వెబ్ డ్రైవర్లో ఏం చేంజ్ ఉండదు, వెబ్ డ్రైవర్ ఈజ్ సేమ్. బట్ మనం ఓకే. రాసే ప్రోగ్రామింగ్లో 30% వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటే మనం రిమైనింగ్ అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నా 30% వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ ఉంటే దానికి మనం ఏం అటాచ్ చేస్తామంటే 70% జావా ప్రోగ్రామ్ అటాచ్ చేస్తాం. అప్పుడే మీరు ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేయగలుగుతారు. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేయడానికి కోడ్ రాయాలంటే 30% వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ ప్లస్ 70% జావా ప్రోగ్రామింగ్ కలిపి ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేస్తున్నాం. సో అదేవిధంగా వెబ్ డ్రైవర్ విత్ పైథాన్ అనుకోండి, అప్పుడు ఈ 30% అలానే ఉంటుంది. ఈ వెబ్ డ్రైవర్లో మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. మీకు ఏం మారుతుందండి, ఈ 70% జావాకి బదులుగా మీరు 70% డాట్ నెట్ అయినా వాడాల్సి ఉంటుంది. ఐ మీన్ సి షార్ప్ అయినా వాడుకోవచ్చు, లేదా పైథాన్ అయినా వాడుకోవచ్చు. అంటే ఈ వెబ్ డ్రైవర్లో ఏమి ఓకే. చేంజ్ ఉండదు. ఈ 30% వెబ్ డ్రైవర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ డ్రైవర్ మెథడ్స్ అలానే ఉంటాయి. సో ఇది మీరు ఓకే. జావా సెలెక్ట్ చేసుకున్న మీ ఇష్టమే, పైథాన్ సెలెక్ట్ చేసుకున్న మీ ఇష్టమే, సి షార్ప్ సెలెక్ట్ చేసుకున్న మీ ఇష్టమే. ఓకే. ఓకే. ఇక్కడ మనం నేర్చుకున్నది యా మనం ఏ ప్రోగ్రామ్ అయితే వర్క్ చేస్తామో దానికి సంబంధించిన జార్ ఫైల్స్ రిలేటెడ్ డౌన్లోడ్ యా చేసుకోవాలి అంతే. ఓకే. మీరు మీరు ఎందులో ఫెమిలియర్ అంటే నేనైతే జావాలో ఫెమిలియర్. సో దట్స్ వై ఐ వాంట్ టు మిక్స్ మై వెబ్ డ్రైవర్ విత్ జావా. మనం వెబ్ డ్రైవర్ని జావాతో మిక్స్ చేసి ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేయొచ్చు, లేదా వెబ్ డ్రైవర్ని డాట్ నెట్తో మిక్స్ చేసి ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేయొచ్చు, వెబ్ డ్రైవర్ని పైథాన్తో మిక్స్ చేసి ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేయొచ్చు. ఈ మూడింట్లో మీకు ఏది పర్ఫెక్ట్గా వచ్చు, జావా బాగొచ్చా, పైథాన్ బాగొచ్చా, డాట్ నెట్ బాగొచ్చా, మీరు డెసిషన్ తీసుకోవాలి. సో నాకైతే జావా బాగా వచ్చు. అండ్ ప్రజెంట్ అయితే నవే డేస్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మాక్సిమం చెప్పేవి వెబ్ డ్రైవర్ విత్ జావా. జావా అనే చెప్తున్నాయి. సో దట్స్ వై ఇక్కడ మనం వెబ్ డ్రైవర్ విత్ జావా అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. అర్థమైందా? ఓకే సార్. రైట్. అర్థమైంది అయితే సార్, మీరు వెబ్ అర్థమైంది. డ్రైవర్ విత్ జావా చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన జార్ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో వెబ్ డ్రైవర్ విత్ పైథాన్ అంటే దానికి సంబంధించిన జార్ ఫైల్స్ మారిపోతాయండి. సో మీరు ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్తో మిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ రిలేటెడ్ జార్ ఫైల్సే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈరోజు మీకు ఇచ్చేటటువంటి జార్ ఫైల్ ఓన్లీ వెబ్ డ్రైవర్ విత్ జావాకి సపోర్ట్ చేస్తున్నాను. జావా. ఓకే. ఓకే రైట్. సార్. ఓకే. సో ఇక్కడ ఓకే. చూడమ్మా, సి డ్రైవ్లో మనకంటూ ఓన్గా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం, అంటే మన క్లారిటీ కోసం అంతే. సో ఫోల్డర్ పేరు ఏం పెట్టుకున్నామా, ఫర్ ఎగ్జాంపుల్ సిలీనియం అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం. గో ఇన్సైడ్ ద సిలీనియం లోపలికి ఒకసారి వెళ్ళండి. సో ఇన్ దట్ సిలీనియం క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్, వేరొక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, వెబ్ డ్రైవర్ జార్ ఫైల్. ద ఫోల్డర్ నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్. మీకు అడ్డుగా ఏమైనా ఉంటే ఒకసారి ఒక పని చేయండి. చూడండి, టాప్లో మీకు న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ న్యూ టాప్లో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ పాయింట్అవుట్ చేశాను. ఎస్, ఫోల్డర్. ఫోల్డర్ పేరు ఏం పెట్టుకుందాం అండి, వెబ్ డ్రైవర్ జార్ ఫైల్. వెబ్ డ్రైవర్ జార్ ఫైల్. అమ్మా నేను ప్రతి ఒక్కరి సిస్టమ్కి వస్తానమ్మా. 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. మీ ఎవరికైనా ఇన్స్టలేషన్ ఇండివిజువల్గా కావాలి అంటే నో ప్రాబ్లం, నేనే మీ సిస్టంలోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తాను. మీ దగ్గర 10:40 లింక్ ఆల్రెడీ ఉంటుందమ్మా, 10:40 జూమ్ లింక్. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు 10:40లోకి జాయిన్ అయితే సో నేను ప్రతి ఒక్కరి సిస్టంలోకి వచ్చి నేను మీ స్క్రీన్లో వెబ్ డ్రైవర్ని సెటప్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే. సో జస్ట్ ప్రజెంట్ జాగ్రత్తగా వినండి సరిపోతుంది. రైట్ అండి. సో ఇప్పుడు నేను ఒక జార్ ఫైల్ని మీకు మన చాట్ బాక్స్లో పంపిస్తాను. యూ నీడ్ టు సేవ్ ఇట్. ఆ జార్ ఫైల్ని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. సింగిల్ జార్ ఫైల్ ఈజ్ ఇనఫ్. ఒక జార్ ఫైల్ మనకు సరిపోతుంది మనం ప్రజెంట్ వెబ్ డ్రైవర్ నేర్చుకోవడానికి. ఓకే. మన చాట్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేయడమా. చాట్ బాక్స్లో నేను మన ఫైల్ని అప్లోడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం, అప్లోడ్ అవుతుంది. రైట్, అప్లోడ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఒకసారి చూడండి, ఓపెన్ యువర్ చాట్ బాక్స్. చాట్ బాక్స్లో మీకు సిలీనియం సర్వర్ అని చెప్పి ఒక జార్ ఫైల్ వచ్చి ఉంటుంది. ఎస్ అమ్మ, అది ఎక్కడ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. జస్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ సి డ్రైవ్. మీ సి డ్రైవ్లోకి వెళ్ళండి. సి డ్రైవ్ ఇక్కడ చూడండి, ఇటువైపు మనం పాయింట్అవుట్ చేశాను చూడండి. ఒక్క నిమిషం, అయ్యో క్యాన్సిల్ కొట్టద్దు, మళ్ళీ ఇంకొకసారి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. చాట్ బాక్స్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ పైన క్లిక్ చేయడము. ఇక్కడ చూడండి, నేను పాయింట్అవుట్ ఇటువైపు అమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ సి డ్రైవ్. ఎగ్జాక్ట్లీ. ఎస్, దిస్ పీసీ. ఎస్, యు ఆర్ రైట్. గో టు సిలీనియం. సిలీనియంలో ఎక్కడికి వెళ్తారమ్మా, ఇన్సైడ్ ద సిలీనియం
Go to your WebDriver jar file. Right. Save. అంటే ఇదంతా కూడా మనకి క్లారిటీ కోసం అంతా, ఇదేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, ఇలానే సేవ్ చేయాలని ఎక్కడ ఏం రూల్ లేదమ్మా, మన క్లారిటీ కోసం అంతే. ఓకే. రైట్. సో ఇక్కడ ఇది జార్ ఫైల్. ఈ జార్ ఫైల్ తీసుకెళ్ళి మనం ఇప్పుడు దేనికి అటాచ్ చేసుకోవాలమ్మా, వీ నీడ్ టు అటాచ్ దిస్ జార్ ఫైల్ టు యువర్ ఎక్లిప్స్. మీ ఎక్లిప్స్కి అటాచ్ చేసుకోవాలి. నా గో టు యువర్ ఎక్లిప్స్. ఇప్పుడు మీరు మీ ఎక్లిప్స్లోకి వెళ్ళండి. రైట్. సో ఎక్లిప్స్లో ఎన్ని రోజులు మనం కోర్ జావా నేర్చుకున్నాం కదమ్మా, ఈ రోజు మనం ఎక్లిప్స్లో ఏం చేద్దాం, మనం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎలా స్టార్ట్ చేస్తాం అంటే, టాప్లో మనకి ఫైల్ మెనూ ఉంది కదమ్మా, జస్ట్ గో టు ద ఫైల్ మెనూ. ఫైల్లో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫైల్ న్యూలో జావా ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్ అనేది మీకు కనిపించకపోతే ఉందమ్మా, కనిపించిందా? యా, మీకు జావా ప్రాజెక్ట్ కనిపించకపోతే మీరు సింపుల్గా ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయండి. ప్రాజెక్ట్లో అగైన్ యూ నీడ్ టు సెలెక్ట్ ద జావా ప్రాజెక్ట్లో మళ్ళీ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారమ్మా, జావా ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. రైట్. సో అక్కడ మీకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది టాప్లో. సో ప్రాజెక్ట్ నేమ్ ఎగ్జాంపుల్గా వెబ్ డ్రైవర్ అని ఇవ్వండి. ప్రాజెక్ట్ నేమ్ ఈస్ వెబ్ డ్రైవర్. ఏమిచ్చినా పర్వాలేదు, మన అండర్స్టాండింగ్ కోసం అంతే అమ్మా. వెబ్ డ్రైవర్ అని ఇచ్చి బాటంలో ఫినిష్. ఎస్. రైట్. నో కొట్టేయండి. ఎస్. ఇక్కడ చూడమ్మా, మీకు వెబ్ డ్రైవర్ క్రియేట్ అయింది. యూ కెన్ సీ ద వెబ్ డ్రైవర్ హియర్. ఈ వెబ్ డ్రైవర్కి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి జార్ ఫైల్ని అటాచ్ చేయాలి. సో వెబ్ డ్రైవర్కి జార్ ఫైల్ని ఎలా అటాచ్ చేస్తాం? సో సింపుల్లీ రైట్ క్లిక్ ఆన్ యువర్ వెబ్ డ్రైవర్. మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో యూ హ్యావ్ ఏ ఆప్షన్ లైక్ బిల్డ్ పాత్ అని ఉంటుంది చూడండి. గో విత్ బిల్డ్ పాత్లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్ చూడమ్మా, దాని ఎదురుగా కనిపిస్తుంది మీకు. ఎస్, ఎదురుగా కనిపిస్తుంది చూడమ్మా, బిల్డ్ పాత్కి ఎదురుగా మీకు కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అని కనిపిస్తుంది. ఎస్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్. రైట్. సో కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో ఈ పైన చూడండి, ఇక్కడ మీకు లైబ్రరీస్ అని కనిపిస్తుందమ్మా. థర్డ్ ట్యాబ్ మూడో ట్యాబ్ అమ్మా. ఎస్. యా, లైబ్రరీస్ క్లిక్ చేయండి. యా, లైబ్రరీస్లో యూ నీడ్ టు సెలెక్ట్ క్లాస్ పాత్. లైబ్రరీస్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారమ్మా, క్లాస్ పాత్. సో క్లాస్ పాత్కి ఎదురుగా ఆపోజిట్లో మీకు రెండో బటన్ యాడ్ ఎక్స్టర్నల్ జార్. అంటే మనం బయట ఉన్న జార్ ఫైల్ని యాడ్ చేసుకుంటున్నాం కదా. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ యాడ్ ఎక్స్టర్నల్ జార్. ఎస్ అమ్మా, క్లిక్ చేయండి. ఇప్పుడు మీ జార్ ఫైల్ ఎక్కడ ఉంది అని అడుగుతుందండి. గో టు దట్ సి డ్రైవ్లోకి వెళ్ళండి. సెలీనియంలోకి వెళ్ళండి. సెలీనియంలో వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్లోకి వెళ్ళండి. ఎస్ అమ్మా, మన జార్ ఫైల్ ఇదే కదమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ దట్ జార్ ఫైల్. నేను ఇచ్చిన జార్ ఫైల్ కాబట్టి ఒకటి సింగిల్ ఉందమ్మా. అదే మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మల్టిపుల్ ఉంటాయి, మేబీ ఒక 10-20 జార్ ఫైల్స్ ఉంటాయి. వాటన్నిటిని Ctrl+A కొడతారు, అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓపెన్ కొడతారు. నేను ఇచ్చేది మీరు మెయింటైన్ చేసుకున్న మీ ఇష్టమే, డౌన్లోడ్ చేసుకున్నది మీరు వర్క్ చేస్తున్న మీ ఇష్టమే. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఇదైతే సింగిల్, మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక 10-20 వస్తాయమ్మా. వాటన్నిటిని సెలెక్ట్ ఆల్ కొట్టేస్తారు. ఓపెన్, జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఓపెన్ బటన్. అప్లై అండ్ క్లోజ్. రైట్, ఇట్ ఈస్ ఎనఫ్. మనకి ఇన్స్టలేషన్ పూర్తయిపోయిందండి. బట్ మన ఇన్స్టలేషన్ కరెక్ట్గా జరిగిందా లేదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేసి చూద్దాం. సో వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా మీకు చూపించి, ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఎక్స్పాండ్ యువర్ వెబ్ డ్రైవర్. ఒకసారి ఈ వెబ్ డ్రైవర్ని ఎక్స్పాండ్ చేయండి. మనం డబుల్ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి. ఎస్, అందులో ఎస్ఆర్సి. ఎస్. ఆ లోపల చూడండి, మీకు మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఉంది కదా, దాన్ని మీరు కంపల్సరీ డిలీట్ చేయాలి. మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా పైన రైట్ క్లిక్ చేసి యూ నీడ్ టు డిలీట్ ఇట్. రైట్. సో నా ఇప్పుడు ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోండి ఇన్ యువర్ వెబ్ డ్రైవర్. ఎస్, ప్యాకేజ్ న్యూ. సేమ్ ఇంకా జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తామో అలానే రాసుకుంటూ వెళ్తాము. ప్యాకేజ్ వన్. ప్యాకేజ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, ఎప్పుడు కూడా ప్యాకేజ్ అనేది లోవర్ కేస్లోనే ఉండాలి. ఓకే, ప్యాకేజ్ వన్ ఫినిష్. ఇన్సైడ్ ద ప్యాకేజ్ నాకు ఏదో ప్యాకేజ్ ఇన్ఫో డాట్ జావా వచ్చింది కదా, అది కూడా మనకు అవసరం లేదు, డిలీట్ కొట్టేయండి. రైట్.
సో ఇన్సైడ్ దట్ ప్యాకేజ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ మనకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ ఎప్పుడు క్లాస్తోనే స్టార్ట్ అవుతుంది కదా. ఎస్. సో ఎగ్జాంపుల్గా వెబ్ డ్రైవర్ డెమో 1 అని పెట్టుకోండి. వెబ్ డ్రైవర్ డెమో 1 మనకి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందండి? బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. వెబ్ డ్రైవర్ డెమో 1 ఫినిష్. ఎస్. ఓకే, ఫినిష్ కొట్ట. రైట్. సో ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రోగ్రామ్ పంపిస్తాను మీకు. జస్ట్ అంటే ఆ ప్రోగ్రామ్ ఇక్కడ పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. బట్ బిఫోర్ దట్, దానికన్నా ముందర ఇంకో చిన్న పని చేయాలమ్మా. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మనకి వెబ్ డ్రైవర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయండి. వెబ్ డ్రైవర్లో అంటే మీరు మీ వెబ్ డ్రైవర్తో పని చేయడానికి కొన్ని డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మరి జనరల్గా డ్రైవర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ డ్రైవర్? ఏమైనా ఐడియా ఉందమ్మా ఎవరికైనా? డ్రైవర్ అంటే మీనింగ్ ఏంటి? డ్రైవర్ అంటే, యా, మీ స్క్రీన్లోనే ఉన్నానమ్మా. జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేయండి. సో డ్రైవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్ఫేస్ అని అర్థం అమ్మా. అంటే మన భాషలో చెప్పాలి అంటే డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ మీడియేటర్. డ్రైవర్ అంటే ఏంటమ్మా? మీడియేటర్. సో ఇక్కడ మనం కొన్ని మీడియేటర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే ఇంటర్ఫేసెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఏ మీడియేటర్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, మీరు క్రోమ్తో పనిచేయాలనుకోండి, క్రోమ్ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్తో పనిచేయాలనుకోండి, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎడ్జ్తో పనిచేయాలనుకోండి, ఎడ్జ్ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ని ఏ బ్రౌజర్లో టెస్ట్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. దట్ ఇస్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. మీరు క్రోమ్లో వర్క్ చేయాలనుకుంటే క్రోమ్ డ్రైవర్, ఫైర్ ఫాక్స్తో పనిచేయాలనుకుంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్, ఎడ్జ్తో పనిచేయాలనుకుంటే ఎడ్జ్ డ్రైవర్. ఆ రిలేటెడ్ డ్రైవర్స్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఎక్కువగా మన అందరం క్రోమ్తోనే పనిచేస్తూ ఉంటాం. సో బెటర్ క్రోమ్ డ్రైవర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చెప్తాను. ఓకే. సో ఓపెన్ యువర్ గూగుల్ క్రోమ్. ఒకసారి మీరు మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మీ వర్షన్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలమ్మా. ఆ వర్షన్ నెంబర్ని బేస్ చేసుకునే మనం డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో వర్షన్ ఎలా చెక్ చేస్తాం? హౌ టు చెక్ యువర్ గూగుల్ క్రోమ్ వర్షన్? మీ గూగుల్ క్రోమ్, వెయిట్ చేయండి ఒక నిమిషం. సో గూగుల్ క్రోమ్ తాలూకా వర్షన్ చెక్ చేయాలి అనుకున్నట్టయితే మీ బ్రౌజర్లో యూఆర్ఎల్కి ఆపోజిట్లో చూడండి, ఎండింగ్లో 3 dots ఉంటాయి. జస్ట్ గో విత్ దట్ 3 dots. చూడమ్మా, బ్రౌజర్కి ఆపోజిట్లో ఎండింగ్లో 3 dots కనిపిస్తున్నాయి. We లాస్ట్లో, have to go to settings, I think. లాస్ట్లో అమ్మ మీ, యా, ఎగ్జాక్ట్లీ, ఎస్. సో అందులో మీకు బాటంలో హెల్ప్ అని ఉందమ్మా. జస్ట్ గో టు యువర్ హెల్ప్. హెల్ప్లో అబౌట్ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది. గో టు దట్ అబౌట్ గూగుల్ క్రోమ్. అబౌట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్తే ఇక్కడ మీకు మీ వర్షన్ ఏంటనేది కనిపిస్తుంది. యూ కెన్ సీ యువర్ వర్షన్. మీ వర్షన్ ఏంటమ్మా? 130. 135.0. అంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా అవసరం లేకపోయినా అట్లీస్ట్ ఒక 4 digits మీరు గుర్తుపెట్టుకోండి. కాపీ చేయాల్సిన పని లేదు, జస్ట్ మైండ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే. సో 135 అనేది మీ వర్షన్. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నా ఓపెన్ ఏ న్యూ ట్యాబ్. కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్లో, యా, గూగుల్లోకి వెళ్ళండి. కంపల్సరీ గూగుల్ పేజే ఓపెన్ చేయండి. ఓపెన్ ద గూగుల్ సెర్చ్. సో గూగుల్ సెర్చ్లో మీరు డౌన్లోడ్, ఎస్, గూగుల్ సెర్చ్లో మీరు ఏం రాస్తారమ్మా? డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్. డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్. ఎస్, ఎస్ అమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాంట్లోకి వెళ్తారు. రైట్. ఎస్. ఇక్కడ మనకి బిగినింగ్లో ఒక వార్నింగ్ కనిపిస్తుంది. అందరూ కూడా ఆ వార్నింగ్ని జాగ్రత్తగా చదవాలమ్మా. చాలామంది ఏంటంటే ఆ వార్నింగ్ చదవకన్నా నెక్స్ట్ వెళ్ళిపోతారు. కంపల్సరీ వార్నింగ్ చదవండి. వార్నింగ్లో వాడు ఏం చెప్తున్నాడంటే, మీ గూగుల్ క్రోమ్ తాలూకా వర్షన్ అనేది 115 అంటే 115 కానీ, లేదా న్యూయర్ అంటే 115 కన్నా లేటెస్ట్ వర్షన్ అయితే కంపల్సరీ మీకు ఎక్కడ క్లిక్ చేయమని చెప్తుందమ్మా? యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డాష్ బోర్డ్. మీరు ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి అని చెప్తుంది. చాలామంది ఈ వార్నింగ్ చదవకుండానే కిందకు వెళ్ళిపోతారు. అది చేసే పెద్ద మిస్టేక్ అమ్మా. సో ఇప్పుడు ప్రజెంట్ మీ వర్షన్ ఏంటమ్మా? వాట్ ఈజ్ యువర్ వర్షన్? 135 కదా.
అంతేమ్మా 135 అవును అనే సార్. మీ వర్షన్. అంటే అది 135. 135 అనేది 115 కన్నా నెక్స్ట్ వర్షనే కదమ్మా, 115 కన్నా న్యూయర్ వర్షనే కదా. సో మీరు కంపల్సరీ ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేయాలి, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డాష్ బోర్డ్. కంపల్సరీ మీరు ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ అనే లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ దిస్ డాష్ బోర్డ్. చూడమ్మా అక్కడ డాష్ బోర్డ్ అనే లింక్ కనిపిస్తుంది. నేను పాయింట్అవుట్ చేసే ఒకసారి బ్యాక్ కొట్టండి. అంటే నేను పాయింట్అవుట్ చేసేది మీకు కనిపించట్లేదు. చూడమ్మా ఆ వార్నింగ్కి ఎదురుగా డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది చూడమ్మా. ఆ వార్నింగ్లోనే మీకు డాష్ బోర్డ్, ఒక్క నిమిషం అంటే, యా, ఎస్, ఎస్, అక్కడ క్లిక్ చేయండి. రైట్. సో నా లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. మెల్లగా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ డౌన్. ఎస్. ఇక్కడ వెయిట్ చేయండి అమ్మా, వెయిట్ చేయండి. ఇక్కడ మీకు క్రోమ్ డ్రైవర్ అనేది కనిపిస్తుంది. యూ కెన్ సీ ద క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్లో వర్షన్, ఐ మీన్ మీ ఓఎస్ ఏంటి అని అడుగుతుంది. వాట్ ఈజ్ యువర్ ఓఎస్ అని అడుగుతుందమ్మా. సో మన ఓఎస్ అనేది విండోస్ కదమ్మా. అది ఐ మీన్ ఇక్కడ విండోస్ 32 అని చెప్తుంది, విండోస్ 64. జనరల్గా మీది Win64, కాకపోతే Win32 అందరికీ సూట్ అవుతుందమ్మా. Win32 ఈజ్ సూటబుల్ టు ఆల్. సో Win32ని ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం. అది పని చేయకపోతే ఎవరికైనా వాళ్ళు Win64లోకి వెళ్ళొచ్చమ్మా. ఓకే. సో కాపీ దట్ యూఆర్ఎల్, మొత్తం ఆ యూఆర్ఎల్ అంతా కాపీ చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాపీ చేసి ఒక న్యూ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్లో పేస్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్. సో అది డౌన్లోడ్ అయిపోయిందా చూడండి, అక్కడ క్లిక్ చేయండి దానిపైన, వన్ క్లిక్. రైట్. ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. గో ఇన్సైడ్ దట్ ఫోల్డర్. యా, జాగ్రత్తగా వెయిట్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్ క్రోమ్ డ్రైవర్ అని కనిపిస్తుంది కదమ్మా, దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. రైట్ క్లిక్ చేసి కాపీ. దాన్ని ఎక్కడ మనం పేస్ట్ చేసుకుందాం, క్రోమ్ డ్రైవర్ని మన సిలీనియం ఫోల్డర్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఈ రోజు నుంచి మన ఫైల్స్ అన్ని ఒక దగ్గర మనం మెయింటైన్ చేస్తున్నాం కదా. మన ఫైల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం, దిస్ పీసీలో. చూడండి ఒక నిమిషం జాగ్రత్త, నేను చెప్పేది వినండి. సి డ్రైవ్లో సిలీనియంలోకి వెళ్ళండి. సి డ్రైవ్లో సిలీనియంలోకి యా, చూడండి జాగ్రత్తగా చెక్ చేసుకున్నామా. యా, సి డ్రైవ్ సిలీనియంలో పేస్ట్ చేసుకోండి. యా, గో ఇన్సైడ్ ద సిలీనియం, పేస్ట్ ఇట్. అమ్మా ఆ లోపలికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే పేస్ట్ చేసుకోండి. ఎస్. రైట్. పేస్ట్ కొట్టానమ్మా. పైన చూడండి పేస్ట్ కనిపిస్తుంది. ఎస్. రైట్. అండ్ ఇలానే పేస్ట్ చేయాలని ఏమి రూల్ లేదమ్మా. ఇట్ ఈస్ నాట్ ఏ రూల్ కంపల్సరీ అందరూ ఇలా సి డ్రైవ్ సిలీనియంలోకి వెళ్ళి పేస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే ఓన్లీ ఫర్ యువర్ ఈజీనెస్, మీ ఈజీనెస్ కోసం మాత్రమే. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా, అంటే ప్రతి వెబ్ డ్రైవర్ ప్రోగ్రాంలో కూడా అది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుందమ్మా. మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతుందంటే వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది. ఎవ్రీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్, ప్రతి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీకు ఆన్సర్ చెప్పడానికి ఈజీగా ఉండాలి. మీరు ఆన్సర్ ఏం చెప్తారమ్మా, వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్ అంటే పైన మీకు కనిపిస్తుంది కదా పాత్ అనేది. వాట్ ఈస్ ద పాత్? మా పాత్ ఏం కనిపిస్తుంది చూడండి, సి డ్రైవ్ సిలీనియం. సి డ్రైవ్ సిలీనియం. ఈజీగా ఉంటుంది కదా మనకు ఆన్సర్ చెప్పడానికి. ఓకే. సో దట్స్ వై, అందుకు మనం దాన్ని ఒక ఈజీ లొకేషన్లో కాపీ పేస్ట్ చేసుకుంటే మీరు ప్రతిరోజు మీరు మీ వెబ్ డ్రైవర్కి ఆన్సర్ చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుందని దాన్ని ఒక ఈజీ లొకేషన్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి కాపీ చేసి ఇస్తాను. అంటే జస్ట్ మన ఇన్స్టలేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను మీకు కాపీ పేస్ట్ చేసి మీ సిస్టంలోనే రన్ చేస్తాను. అది రన్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఎలా రాయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో వీలైతే రేపు మళ్ళీ మీ చేతి కూడా ప్రోగ్రామ్ని టైప్ చేయిస్తాను. ఓకే. సి, మీ కామెంట్ ఒకసారి మీ చాట్ బాక్స్లోకి వెళ్ళండి. చాట్ బాక్స్లో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వేసాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపించాను. యా, ఓకే. అది ఏ లొకేషన్లో సేవ్ చేశారో ఒకసారి ఆ లొకేషన్లోకి వెళ్ళండి. మీ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. గో టు యువర్ ఫోల్డర్స్. ఫోల్డర్లో మీరు దాన్ని ఎక్కడ సేవ్ చేశారంటే వెబ్ డ్రైవర్ జార్ ఫైల్లో సేవ్ చేశారు. పర్వాలేదు రండి, వెళ్ళండి, ఏం కాదు. ఓకే. సో దాన్ని ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, డబుల్ క్లిక్ చేయండి, ఒక నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. యా, నోట్ ప్యాడ్. కంట్రోల్ A, కంట్రోల్ C. ఆ ప్రోగ్రామ్ అంతా కాపీ చేయండి ఈ రోజుకి. రేపు మీ చేత నేను టైప్ చేయిస్తాను. కంట్రోల్ A,
కంట్రోల్ ఏ కొట్టేయండి అమ్మ, లేదంటే ఎందుకు అంత కష్టపడతాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. కంట్రోల్ సి ఇస్ ఫర్ కాపీ. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మనం మన ఎక్లిప్స్లో పేస్ట్ చేసుకుందాం. గో టు యువర్ ఎక్లిప్స్. మీ ఎక్లిప్స్లోకి వెళ్ళిపోండము. వీటన్నిటిని మినిమైజ్ చేస్తే వెనకాతల మీకు మీ ఎక్లిప్స్ కనిపిస్తుంది. ఎస్. సో ఎక్కడ పేస్ట్ చేసుకుందామా? ఆ ప్యాకేజ్ నేమ్ అలానే ఉంచండి. ప్యాకేజ్ నేమ్ ఏమీ రిమూవ్ చేయొద్దు. ప్యాకేజ్ నేమ్ తర్వాత మీకు ఏదైతే ఈ 2 లైన్స్ ఉన్నాయో ఆ 2 లైన్స్ బదులుగా మన ప్రోగ్రామ్ని రీప్లేస్ చేసుకోవాలండి. ఓకే, సో సెలెక్ట్ ద రిమైనింగ్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ అంటే అదంతా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లైన్ ఒకటే వదిలేసి రిమైనింగ్ పార్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మన ప్రోగ్రామ్ని రీప్లేస్ చేయండి. కంట్రోల్ వి. కంట్రోల్ వి ఇస్ ఫర్ పేస్ట్. పేస్ట్ చేసుకున్నారమ్మా? రైట్. సో ఇప్పుడు మనం క్లాస్ నేమ్ని రీనేమ్ చేయాలి. క్లాస్ నేమ్ ఎలా రీనేమ్ అవుతుంది అంటే జస్ట్ మీ మౌస్ని ఈ క్లాస్ నేమ్ దగ్గర ప్లేస్ చేయండి. కీప్ యువర్ మౌస్ ఆన్ ద క్లాస్ నేమ్. యా, అక్కడ మీకు రీనేమ్ అని అడుగుతుందమ్మా. రీనేమ్లో చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ 2 పేర్లు చూపిస్తుంది. మీరు రాసిన పేరు చూపిస్తుంది, నేను రాసిన పేరు చూపిస్తుంది. మీకు ఏ నేమ్ కావాలని అడుగుతుందమ్మా. బెటర్ మీరు రాసిన పేరే బాగుంది. ఏముందమ్మా? వెబ్ డ్రైవర్ డెమో 1. మనం ఏ పేరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎస్, సెలెక్ట్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ప్రజెంట్ ఏం చేద్దామంటే మన క్రోమ్ డ్రైవర్ తలక లొకేషన్ సెట్ చేసుకోవాలి. వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్? మన క్రోమ్ డ్రైవర్ ఏ లొకేషన్లో ఉందమ్మా? ఇది నా సిస్టంలో ఉన్న లొకేషన్. మీరు ఈ లొకేషన్ రిమూవ్ చేసి ఇక్కడ మీ లొకేషన్ని రీప్లేస్ చేయాలి. మరి మీ క్రోమ్ డ్రైవర్ ఏ లొకేషన్లో ఉంది? లొకేషన్ కాపీ చేయగలుగుతారా? కెన్ యూ కాపీ యువర్ లొకేషన్? ఎక్కడుందమ్మా మీ క్రోమ్ డ్రైవర్? మీ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. మీ ఫోల్డర్లో మీ సెలీనియం ఫోల్డర్లోకి వెళ్ళండి. రైట్, సెలీనియంలోకి వెళ్ళండి. ఒక స్టెప్ వెనక్కి వెళ్తే మీ ఫోల్డర్ మీకు ఒక్క నిమిషం జాగ్రత్త, కేర్ తీసుకోండి. ఓకే, మీ క్రోమ్ వెయిట్. మీ క్రోమ్ డ్రైవ్ జాగ్రత్త అమ్మా, టేక్ కేర్. సెలీనియంలోకి వెళ్ళండి. మీ క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఉంది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా? వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్ అంటే యువర్ క్రోమ్ డ్రైవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ సి డ్రైవ్ సెలీనియం. ఈ లొకేషన్ని ఎలా కాపీ చేస్తారమ్మా? హౌ టు కాపీ దిస్ లొకేషన్? ఈ లొకేషన్ కాపీ చేయాలి అంటే ఆ పైన టాప్లో మీకు సెలీనియం కనిపిస్తుంది చూడండి. ఆ సెలీనియం దగ్గర రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి కాపీ అడ్రస్ అని ఉంటుందమ్మా. సెలీనియం మీద ఎగ్జాక్ట్గా ఎస్, యు ఆర్ రైట్. కాపీ అడ్రస్. మీ ప్రోగ్రాంలోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసేసుకోవచ్చు. రైట్ అమ్మా, యు ఆర్ రైట్. మీ ప్రోగ్రాంలోకి వెళ్ళి మీరు దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ పేస్ట్ చేస్తారు? నా లొకేషన్ తీసేయండి అమ్మా. ఆ ఎఫ్ నుంచి పీసీ వరకు అది నా లొకేషన్ అమ్మా. మా ఎఫ్ నుంచి పీసీ వరకు అమ్మ అది నా లొకేషన్. నా లొకేషన్ తీసేసి చూడమ్మా, నేను ఆల్రెడీ పాయింట్అవుట్ కూడా చేశాను. ఫైన్ అమ్మా, ఇట్స్ గుడ్. సో నా యూ కెన్ రన్ యువర్ ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేయండి అమ్మ. నేను 10:40 క్లాస్లో ఖాళీగా ఉంటానమ్మా. ఒకసారి అలో క్లిక్ చేయండి. ప్లీజ్ క్లిక్ ఆన్ అలో. ప్రతి ఒక్కరి సిస్టంలోకి నేనే వచ్చి మీకు కావాల్సినంత టైం స్పేర్ చేస్తాను. ఐ విల్ ఇన్స్టాల్ ద వెబ్ డ్రైవర్ ఇన్ యువర్ సిస్టమ్. సో డోంట్ వరీ. సో మీకు ఎవరికి వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా కూడా మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. అండ్ రేపటి క్లాస్లో మనం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది క్లియర్గా చూద్దాం. చూడండి, క్రోమ్ ఓపెన్ అయింది, మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అయింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ అయింది, లోపలికి లాగిన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లాగౌట్. క్లియర్ కదమ్మా? ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి Yes, sir. అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ అమ్మా, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. మ్యూట్లోకి వెళ్ళిపోయి యూ కెన్ స్టాప్ యువర్ షేరింగ్. మీ షేరింగ్ని స్టాప్ చేసేయచ్చు. రైట్, మీ ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రైట్, సో ఏం లేదమ్మా, మనకు వెబ్ డ్రైవర్లో టాప్లో 3 ఇంపోర్ట్స్ ఉంటాయమ్మా. సో ఏంటి ఆ టాప్లో ఉన్న 3 ఇంపోర్ట్స్? ఒకసారి అబ్జర్వ్ చేయండి నా స్క్రీన్ని. బై అనేది ఒక ఇంపోర్ట్, బై అనేది ఒక ఇంపోర్ట్, వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్, క్రోమ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్. బై తాలూకా పర్పస్ ఏంటమ్మా? బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ యువర్ ఎలిమెంట్స్. అంటే మనం మన ఎలిమెంట్స్ని ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేస్తామా? బై నేమ్, బై ఐడి, బై ఎక్స్పాత్, బై లింక్ టెక్స్ట్, బై పార్షియల్ లింక్ టెక్స్ట్. ఆల్రెడీ మీరు ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే నా క్లాసెస్ వినుంటే నిన్న మొన్న 2 రోజులు కూడా మనం వీటి కోసమే మాట్లాడుకున్నామా. బై నేమ్ అంటే ఏంటి, బై ఐడి అంటే ఏంటి, బై ఎక్స్పాత్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వీలైతే రేపు మళ్ళీ చెప్తాను నాకు టైం ఉన్నట్టయితే. ఓకే, సో లేదా ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ వినండి. బై తాలూకా పర్పస్ ఏంటి? బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్స్.
ఇక్కడ మనం యూస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటమ్మా, వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్లో మనం దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, ఈరోజు మనం ఏ డ్రైవర్తో పనిచేస్తున్నామా, టుడే వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఏ క్రోమ్ డ్రైవర్తో పనిచేస్తున్నాం. ఓకే, అదే మీరు ఫైర్ ఫాక్స్తో పనిచేయాలనుకోండి, ఇక్కడ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అని వస్తుంది. ఎడ్జ్ డ్రైవర్తో పనిచేయాలనుకోండి, ఇక్కడ ఎడ్జ్ డ్రైవర్ అనేది వస్తుంది. రైట్. సో ఎనీవే టుడే వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్, అండ్ విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. ఈ ఆబ్జెక్ట్ని, వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ యు ఆర్ క్రియేటింగ్, ఇక్కడ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్తో మనం ప్రోగ్రామ్ అనేది రాస్తూ ఉంటాము. ఈ ప్రోగ్రామ్ అంతా రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు మనకు టైం సరిపోలేదు. సో రేపు క్లాస్లో ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలనేది కూడా రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఈరోజు ఓన్లీ ఇన్స్టలేషన్ పార్ట్ మాత్రమే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, బిఫోర్ క్రియేటింగ్ యువర్ ఆబ్జెక్ట్, ఇక్కడ మీరు మీ క్రోమ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ముందర యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. కంపల్సరీ మీరు మీ క్రోమ్ డ్రైవర్ తాలూకా లొకేషన్ని సెట్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సింది ఈ ఒక్క పార్ట్ అయినమ్మా, మీ క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఉంది లొకేషన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైనా ఇన్స్టలేషన్ అవసరం ఉంటే 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. ఈరోజు నేను మీకు ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, సీ యూ ఆన్ టుమారో అట్ సేమ్ టైం. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.